అధ్యాయం 26 వచ్చిన ఆది కాండము 1వ అధ్యాయం 26 వచ్చిన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును. ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలండి, దేవుడు మొట్టమొదట ఏమండి వేటిని సృజించాడు చెప్పండి? ఇప్పుడు చదివారు కదండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఇప్పుడు ఉదాహరణకి మనం అనుకుందాం, మొట్టమొదటే మానవుడిని దేవుడు తయారు చేస్తే తన అవసరతలన్నీ తీరేయా? లేదు కదా. కానీ మొట్టమొదట మానవుడిని మనం సృజించితే ఆ మానవుడికి ఏం అవసరం అనేది ముందుగా దేవుడు గుర్తించి ఏం చేశాడండి, ముందుగా వాటిని సృజించాడు. ఎవరు అవునా కాదా? అంటే మన అవసరత మనకన్నా ముందుగా ఎవరు ఆలోచిస్తున్నారు ఇక్కడ? దేవుడు. అవునా? అంటే మన ప్రతి అవసరతను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, గమనిస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు గమనిస్తాడా, దేవుడు పెట్టాడా? ఒక్కోసారి దేవుడు నా మాట కూడా ఆలకించట్లా, దేవుడికి నా మీద ప్రేమ తగ్గిపోయింది, లేకపోతే ఆయన దృష్టి నా మీద లేదు అని రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే మనకన్నా ముందుగా దేవుడు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరి కోసం సృజించాడు దేవుడు? మన కోసం సృజించాలని చెప్తున్నాడు దేవుడు. చూసారా, దేవుడు మనం సృజించింది మన అవసరతలు తీర్చడానికని కూడా మనం గమనించలేకపోతున్నాం. మన అవసరాలు దేవుడు ఇచ్చినటువంటి వాటిని అన్నింటినీ తీర్చుకుంటున్నాం. కానీ మనం ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడిని ఏం చేస్తున్నాం, నిందిస్తున్నాం మనం. ఎందుకంటే ఇలా దేవుడు చేశాడు, అలా చేయలేకపోయాడు అని చెప్పి ఒక్కోసారి మనం అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదంట. మన కోసం దేవుడు అన్ని అవసరాలు తీర్చగలిగినటువంటి వాడు అని గ్రహించాలి. రెండోది, సృష్టి కూడా దాన్ని స్తుతించాలని దేవుడు కోరుకుంటాడంట. ఏంటది? సృష్టిలో ఏవి స్తుతిస్తున్నాయో కనుక్కున్నాం. ఏదో కీర్తన గ్రంథం 148 అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథము 148 అధ్యాయం 3వ వచనం, పేజీ నెంబర్ 529. 529వ పేజీ. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైన జలములారా ఆయనను స్తుతించుడి. ఆజ్ఞేయంగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఇంకో వచనం, ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటి కట్టడం నియమించును, ఏది దానిని అతిక్రమించదు. ఏంటంటే ఏది కూడా, అంటే దేవుని చేత సృజించబడినది ఏది కూడా ఆయనను అతిక్రమించదంట, గుర్తుపెట్టుకోండి. కానీ మనం అక్కడ భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి చాటం. ఇక్కడ మనము దేవునిచే సృజించబడినటువంటి మనము దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. దేవుని చేత సృజించబడినటువంటి సృష్టి మాత్రం దేవుణ్ణి వ్యతిరేకించట్లేదంట, గుర్తుపెట్టు. సూర్యచంద్రులు, నక్షత్రములు, ఆకాశములు, ఆకాశం పైన జలములు ఆయనను స్తుతించుడి. చూసారా, అంటే దేవుని చేత సృజించబడినటువంటి సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా దేవుని మాటను, దేవుని ఆజ్ఞను అతిక్రమించట్లేదంట. కానీ ఎవరు అతిక్రమిస్తున్నారు? మనుష్యుడు అన్నమాట. అంటే మనుష్యుడు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో ఉందండి. సృష్టిలో ఏది కూడా దేవుని ఆజ్ఞను మీరి నడుస్తున్నది అని ఎక్కడ చెప్పబడలేదు. కానీ ఒక మానవుడు మాత్రమే ఏం చేస్తున్నాడు? దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తున్నాడంట. మరి ఎవరికి కష్టాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. అవునా? ఎవరికి కష్టాలు ఉన్నాయి? అది అంతేనా? మానుకుంటాయా కష్టాలు? ఉండవు. చెట్లకి, చేమలకి, వీటికి కష్టాలు ఉంటాయా? మన వాళ్ళు ఏమంటారంటే లోక సంబంధమైన నీతి ఏంటి? నారు పోసినోడు నీరు పోయడానికి. ఒక మొక్కను దేవుడు పాతాడు అంటే, ఒక మొక్క మొలిసింది అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దానికి తగ్గటువంటి నీటిని సప్లై చేస్తాడు. కానీ మానవుడికి ఎందుకని చేయడు?
మానవుడు దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నాడు కాబట్టి మానవుడిలో కొన్ని మంచి గుణగణాలను బట్టి కార్యాలు జరుగుతాయి, కానీ దేవునికి వ్యతిరేకమైన జీవిస్తున్నటువంటి ఏ వ్యక్తిలో కూడా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జరగవు. ఇది ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? దీంట్లో ఉన్న నీతి ఏంటంటే, దేవుని చేత సృజించబడినటువంటి చెట్లు, ఆకాశములు, జలములు అన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి కదా, మనం ఎందుకు వినకూడదు? అది మనలో మంచి పరివర్తన అనేది కలిగి జీవించాలి. మొట్టమొదటి ఏంటంటే, వారి అవసరాలు తీర్చడానికి ఏం చేశాడు? మత్స్యములు అన్నింటినీ కూడా దేవుడు సృజించాడు. రెండోది, మానవుని అవసరత కోసం దేవుడు సృజించాయని చెట్లు ఇవన్నీ కూడా సృజించాడు. ఉదాహరణకు మనం అనుకున్నాం, ఇప్పుడైతే ఫ్యాన్లు, ఏసీలు వచ్చినాయి. ఇంతవరకు ఏం చేసేవాడు? ఇసురికారులు, లేకపోతే చెట్టు కిందకి వెళ్ళి అక్కడ చెట్టు దొరికితే అక్కడ మంచం వేసుకొని పడుకుంటారు. ఇప్పుడు అలా కాదుగా, ఇంట్లోనే పడుకోవచ్చు, ఏసీలో పడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు. అంటే ఒక టైం వచ్చేసరికి ఏమైందంటే, చెట్ల వల్ల కూడా మనం బ్రతికినటువంటి దినాలు ఉన్నాయి. అంతేగాని మనం ఇప్పుడంటే ఏసీతో బతుకుతున్నాం. అంతకు ముందు చెట్ల ద్వారా ఇచ్చే గాలి వల్ల, వీటి వల్ల బ్రతికినటువంటి దినాలు చాలా ఉన్నాయి. అంటే టెక్నాలజీ ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో ఆటోమేటిక్గా మనం ఇంట్లో నుంచి కదలకుండా పనులన్నీ జరుగుతుంది. మీకు ఇంకో విషయం చెప్పిన, రోగాలు కూడా అప్పుడే పెరుగుతున్నాయి. ఎప్పుడు పెరుగుతున్నాయి? చెట్ల కింద పడుకున్నప్పుడు, అటు ఇటు పరిగెత్తినప్పుడు, ఎండలో తిరిగి చెమట కాచినప్పుడు ఆరోగ్యాలు బాగానే ఉంటాయి. ఇప్పుడు ఒంటికి చెమట పట్టుకుంటూ చల్లటిగా తగ్గుతూ ఉంటారు. నిద్రపోవాలి, నిద్రపోయిన తర్వాత గాలి ఆడకపోతే ఒక బాధ, గాలి ఆడితే ఒక బాధ. ఇవన్నీ కూడా నా తిప్పలు పడాల్సిన పరిస్థితులు అవుతాయి. అవునా కాదు? మా పాస్టర్ గారి గురించి చేస్తే మీరైతే నవ్వుతారు. ప్రార్థనకి వెళ్తుంది చక్కగా, ఏసీ వేసుకుంటాం, గంట చల్లటి గాలిలో ప్రార్థన చేస్తాం. ఏమంటే అంటే అంటే అదేంటంటే శరీరం అంతా కూడా దేనికి అలవాటు పడిపోయింది? ఏమండి? ఏసీకి అలవాటు పడిపోయింది. ఇక క్షణం అసలు ఫ్యాన్ పెట్టిందంటే నేనే ఉక్కిరిబిక్కిరి అయిపోవాలి. అంటే ఏంటి? మనిషి జీవితం అనేది మారిపోతుంది రాను రాను కూడా. టెక్నాలజీ మారే కొద్ది ఏమైపోతుంది? సుఖానికి అలవాటు పడిపోయే మనిషి లేనిపోని రోగాలన్నీ కూడా రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడు కష్టపడతా ఉండండి. అసలు ఏ రోగం కూడా మీ దరిచారు. మీరు కష్టపడతా ఉండాలి, శ్రమ పడతా ఉండి చెమట కారుస్తా మీరు బ్రతుకుతున్నారు అనుకోండి, ఏ రోజు కూడా ఏ రోగం కూడా మన దగ్గరకు రాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, మనం శ్రమ పడుతున్నామని మనం అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి తలంతుని బట్టి మనం కష్టపడుతున్నామని మనం ఆలోచన చేసుకోవాలి. మొట్టమొదట దేవుడిని సముద్రంలో చేపల్ని అన్నింటినీ కూడా దేవుడు సృష్టించాడు మన కోసం. రెండోది, చెట్లని వాటన్నింటినీ కూడా సృష్టించాడు దేవుడు. ఎవరి కోసం? మన కోసం. ఏమండి? తర్వాత సృష్టి మొత్తము దేవుణ్ణి స్తుతిస్తుందంట. ఏంటి? సృష్టి మొత్తము అంటే చెట్లు, చేపలు, పక్షులు అన్ని మొత్తం. అవునా కాదు? దేవుడు మాట ఉంటుంది కదండి, ఆకాశ పక్షులు విత్తము పోయవు, పొట్టలో కూర్చుకోను. మనమైతే రోజు ఎత్తుక్కుంటున్నాయి. అవునే కాదు? మనకైతే ఇంకా ఒక రోజుకైనా గ్రాసం పెట్టుకుంటాం. మరి ఆకాశ పక్షుల పరిస్థితి ఏంటి? ఏ రోజుకి ఆ రోజు ఆహారాన్ని అవి సంపాదించుకుంటున్నాయి కదండి. అవునా కాదు? కానీ దేవుడు ఏమంటాడంటే, వాటిని పోషించగలేదు, మిమ్మల్ని నేను పోషించలేనా? వాటిని ఏ రోజుకి ఆ రోజు పోషిస్తున్నాను కదా నేను, మరి మిమ్మల్ని ఎందుకని పోషించలేను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ బలహీనులందరూ కూడా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకని? నిజంగానే ప్రభు ఏ రోజుకి ఆ రోజు పక్షులు పోషిస్తున్నటువంటి దేవుడు మనల్ని పోషించలేడా? ఏరి కోరి తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు కదా, మనల్ని ఎందుకు పోషించడం అని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడు దేవుడి యొక్క కార్యాలు జరుగుతాయి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం, పేజ్ నంబర్ 460. ఆకాశములు దేవుని మహిమను అది కూడా చూడండి ప్రియమైన దేవుని పెట్టారు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని వివరించుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. చాలా ప్రియమైన దేవుని పెట్టారా, ఏ రోజైనా మీరు కూర్చుంటే ఆలోచనకి అంతపట్టని విషయం ఒకటి ఉంది. ఏంటో చెప్పండి. మీరు ఎవరైనా చెప్పగలరా పగలు ఎలా వస్తుంది, రాత్రి ఎలా వస్తుంది? తెలుసా? మనకి తెలియదు కదా. మనకు ఒకటే తెలుసు, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. ఇది ఒకటి తెలుసు మనకి. మన పొద్దున్నే హిట్ ఇచ్చేస్తాడు, అటు తిరుగుతాడు.
ఇదే తెలుసు కానీ మనకి మిగతా విషయాలు తెలియదు. అసలు ఎట్లా చంద్రుడు వస్తున్నాడో ఎట్లా సూర్యుడు వస్తున్నాడో ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. మరి అంతే కదా, దేవుని మహిమను అబ్బే వివరిస్తున్నాయి అంట. ఒక ఆకాశము మనకి ఆయన మహిమను మనకి వివరిస్తున్నాయి అంటే సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడో తెలియదు. తూర్పునని మనం అనుకుంటాం, ఇది మనకు కనబడేది ఇది తూర్పు. ఉదయిస్తున్నాడని మనం అనుకుంటాం, ఇది పడమర కాబట్టి పడమరన అస్తమిస్తున్నాడు అనుకుంటాం. ఇదే మనకి తెలుసు. కానీ అక్కడ ఆకాశం ఏం చేస్తుందంట, దేవుని మహిమను వివరిస్తుందంట. ఏమని వివరిస్తుంది అంటే తూర్పును దేవుడు ఉదయించేటట్టు చేశాడు, పడమరన అస్తమించేటట్టు చేశాడు అనే మహిమను. ఏమండి, మళ్ళీ సాయంత్రం 6-7 చీకటి పడిపోవడం, అవునే కాదు? మళ్ళీ చీకటి పడి ఎన్ని గంటలు, పగలు ఎన్ని గంటలు నిద్రపోగలరు మీరు? సుమారు 1 గంట 2 గంటలు నిద్రపోవాలి, అంతకు మించి పడుకోలేదు. మరి రేత్రి 12 గంటలు ఎక్కడ నిద్రపోతున్నారు? చెప్పాలి మరి. ఏమండి, దేవుడి అద్భుతం అంటే అది. పగలు మీరు పడుకోండి, 2 గంటల కన్నా పడుకోగలరా? 3 గంటలు లేకపోతే 4 గంటలు. నేనైతే మొన్న ఎప్పుడో 3ంటికి పడుకున్నాను, నిన్న 3ంటికి లేచాను. ఎందుకంటే మనకు ఓపిక లేదు. రెండోది ఏం జరిగిందో తెలియదు, వడదెబ్బ తగిలిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. అప్పుడు పడుకున్నాడు. ఈవిడేమో రాత్రి అన్నం తినమంది. రాత్రి అన్నం కూడా తినలేం. మొన్న రేత్రి మెదలకుండా వచ్చి పడుకున్నాను. నిన్న భోజనం చేసి మళ్ళా పడుకున్నాడు, 5ంటికి లేచి బయటికి వెళ్ళి. అంటే ప్రతిదీ కూడా ఏంటంటే దేవుడిని కనపరుస్తుందని చెప్తున్నాడు. దైవలేఖనంలో చెప్పే మాట ఏంటంటే దేవుని మహిమను ప్రతి ఒక్కరిని కూడా వివరిస్తుందంట. వివరించలేనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరు? మనమే. మనం ఏ రోజుకి ఆ రోజు ఇవాళ ముగ్గు ఎట్ట అవుతుంది, ఇందులో కూర ఎట్ట అవుతుంది, ఇవాళ సీట్ వేసుకోవాలా, మటన్ వేసుకోవాలా, వంకాయలు కోడిగుడ్డు వేసుకోవాలా, లేదా కోడిగుడ్లో వంకాయ వేసుకోవాలా, ఈ ఆలోచనలు. కానీ అసలు దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం, దేవుడి కోసం ఎంత కష్టపడుతున్నాం, ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారండి? 1 గంట ఉండదు, ఆ దీనికి ఉండదు మనకి. పోనీ సర్లే, నీ కుటుంబంలో చెప్పినటువంటి చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఏ రోజు వెళ్ళి పక్కింటి అమ్ముకో, ఇరిగింటి అమ్ముకో, పొరుగింటి అమ్ముకో వెళ్ళి అమ్మ ఈ రోజు నా కుటుంబంలో దేవుడు అద్భుతం చేశాడని చెప్తాము. ఆ తీరిగా ఉండదు. అదే పక్కింట్లో పోట్లాడుకున్నారు అనుకోండి, చూడండి అయ్యా పక్కింటి ఆ ఏ రంగం కన్నా ఈ రంగం ఎక్కువైపోతాయి. ఒకటి చెవులు ఒకరు కొరికేసుకొని రక్తం గారేటట్టు లేదా రక్తం దారి వచ్చేటట్టు చెప్పుకుంటారు. కానీ అదే మంచి మాటలైతే పనికిరావు. అదే దేవుడి మాటలు చెప్పుకుంటే పుణ్యం పురుషార్థం 2 దొరుకుతుంది. కానీ మనం బయట వాళ్ళ గురించి చెప్పుకుంటాం, కానీ దేవుడి మహిమను వివరించే మాటలు ఎక్కువగా మనం చెప్పుకోం. అందుకనే దేవుడు మన పట్ల కోపం కలిగి ఉంటాడు. ఇతరుల ప్రజలందరూ మంచోడు, కానీ వాళ్ళలో కొన్ని అవిధేయతలు ఉండబట్టే దేవుడు పద్దాకా వాళ్ళ మీద కోపం వచ్చింది. మన మీద కోపం రాదు, దేవుడికి వస్తున్నారు. ఒకసారి కొంచెం చేసుకుని చెప్పండి, వస్తుంది. ఎందుకు వస్తుంది? దేవుడి మాట వినం. దేవుడి మాట ఎందుకు వినమయ్యా అంటే మనం ఏంటంటే బలహీనులు. ఒక మాట చెప్పాలంటే మీ గురించి దైవ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటి? స్త్రీ బలహీనమైన ఘటము. మాకు లేదు, మళ్ళీ ఏంటో తెలియదు, ఏదో పెద్ద బలవంతులాగా ఏం లేదు అక్కడ. కానీ ప్రత్యేకించి దేవుని చేత రాయబడినటువంటి మాట ఏమిటంటే స్త్రీ బలహీనమైన ఘటము. మీకు ఇంకో విషయం తెలుసా? స్త్రీ బలహీనమైన ఘటము అంటే దేంట్లో అంటే ఒకవేళ కొద్దిగా తను చేసే ప్రవర్తన లాంటిలో ఉండొచ్చు, కానీ ఒక కుటుంబానికి బలమైన సాధనం ఎవరో తెలుసా? ఎవరు? స్త్రీ. స్త్రీ ఉన్న కుటుంబం వేరు, స్త్రీ లేని కుటుంబం వేరు. స్త్రీ ఉన్న కుటుంబం ఒక పద్ధతిగా పకడ్బందీగా పెరుగు. ఇప్పుడు సురేఖ చెప్పింది కదా సాక్షి, ఏమని? మా అమ్మ కొండ, మా అమ్మ బండ చెప్పింది కదా ఇప్పుడు. అవునా? అన్ని బాగా చెబుతారు, కానీ ఆవిడకి నా దగ్గరికి వచ్చేసరికి మన రైతులు కొట్టుకుంటే అయ్యో హాస్పిటల్కి వెళ్దాం, మన రైతులు అయ్యో హాస్పిటల్కి వెళ్దామా, ఈ దగ్గరికి వెళ్దామా, దగ్గరికి వెళ్దాం, ఎవరి దగ్గరికి వెళ్దాం, బాబు నువ్వేం ముందుగా మెదలకుండా ఇప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వలేదండి అని చెప్పి పొద్దున 9 గంటలకి 5 మళ్ళా తెల్లారి పొద్దున్న లేచారు. అంటే మనకేమి లేదు, కేవలం దేవుడు చెప్పిన మాట నిజంగా ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదో కొండంత విశ్వాసం అవసరం, ఏదో కుక్కుడి కిందంత విశ్వాసం అవసరం. దేవుడు చెప్పే మాట ఏంటి? ఆత్మ ఎంత ఉంటుందండి? ఒకసారి మీ చేతితో పట్టుకుంటారు, ట్రై చేయండి. ఏమండి, చెట్టు ఎంత ఉంటుందో తెలుసా? పోనీ ఆకు కింద ఎంతే ఉంటుంది. చెట్టు మహావృక్షం, మీరు ఎప్పుడైనా చూసుకోండి. ఆకు కింద ఎంతే ఉంటుంది.
దేవుడు నేను అనుకుంటాను నిజంగానే ప్రభు చాలాసార్లు దేవుడి దగ్గర అనుకునే మాట ఇది, అయ్యా అసలు నేను ఏం చేయలేకపోతున్నాను, అయినా కూడా నా కుటుంబాన్ని, నా భార్యని, నా బిడ్డల్ని ఎవరు కూడా వదిలిపెట్టాను, ఇప్పటికీ చాలా చక్కగా పోషిస్తున్నావు అని చెప్పి దేవుడిని ప్రతి క్షణం కూడా నేను అనే మాట ఇదే. ఆయన ఫోటో చూసుకుని అనుకునే మాట ఇదే, అయ్యా ఇప్పటికీ నేనేం నీకు చేయలేకపోతున్నా, ఎందుకంటే నా శక్తి కొలది నేను చేయగలుగుతున్నా, అంతకు మించి నేను చేయలేకపోతున్నా. నీకు న్యాయం చేస్తున్నానని నేను చెప్పను, నీకు పూర్తిగా న్యాయం చేస్తున్నానని నేను అనుకోను. ఎందుకంటే నాకేదో ఈ నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి, నువ్వు ఇచ్చిన బలాన్ని బట్టి నేను పరిచయం చేసుకుంటున్నాను. కానీ దాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావంటే నా భార్యను కానీ, నా బిడ్డలను కానీ, నా కుటుంబాలను కానీ ఏదైనా సరే ఇప్పటి వరకు ఏ లోటు రాకుండా చేసాం. మా ఆరాధ్య కోసం ఒక్కటే ప్రార్థన చేస్తాను. ఆవిడ 100 చెప్పుంది, కానీ నేను ఒక్క ప్రార్థన చేస్తాను. ఏం ప్రార్థన చేస్తాను తెలుసండి? ప్రభువా, నా కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నాకు కానీ, నా భార్యకి కానీ, నా పిల్లలకు కానీ, ఆ పిల్లలకు కానీ ఏది ఎక్కడ తప్పు చేయగలను, కానీ ఒక ఆరాధ్య విషయంలో కొద్దిగా కనికరం నువ్వు చూపించేయాలి. ఏం అవసరంలా ఆ నోటితో నిన్ను స్థుతించేటట్టు చేయి చాలు. స్థుతించిందంటే మాటలు వచ్చేసినట్టే కదండి, ఆటోమేటిక్ అవునా కాదు? దేవుడు స్థుతించింది, యేసయ్య స్తోత్రం అందనుకోండి, ఇంకా మాటలు వచ్చినట్టేనా? అమ్మా నాన్న ఏం అనవసరంలా, యేసయ్య స్తోత్రం అని అనగలిగిందంటే ఇక మాటలు వచ్చేసినాయి. నేను అది ఒక్కటే కోరుకుంటా, ప్రభా ఆ నోటితో అమ్మా నాన్న కాదు, అమ్మమ్మ తాతయ్య కాదు, నిన్ను స్థుతించాలి. యేసయ్య స్తోత్రం అని చెప్పి ఆ బిడ్డ స్థుతించే రోజంటూ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు మీ నామానికి ఎంతో మంచిదండి, అద్భుత కార్యం జరిగించు అని ప్రార్థన చేస్తానండి నేను. మిగతా ఏం చేయి, ఒక్క మాట అడుగుతారు దేవుడు. కానీ మన దృష్టిలో, మన హృదయంలో ఏమి నమ్మకం ఉండాలి? అది ముందు మనం తప్పకుండా మాట్లాడితే, నేను ఇదే చెప్తాను, చిన్నప్పటి నుంచి కంగారు పడతానే ఉంటారు. మీరేం కంగారు పడుతుంది, ఆ పిల్ల ఏ రోజుకైనా మాట్లాడకపోతే నన్ను అడగండి అన్న. ఇప్పుడు అన్ని బాగానే చేస్తుంది. ఒకప్పుడు ఇంటికి వెళ్తే పట్టించుకునేది కాదు, ఎవడో వచ్చాడే అని చెప్పి అనుకున్నా తను ఆడుకుంటా ఉండేది. ఇప్పుడు వస్తే చక్కగా వచ్చి ఒక ముద్దు పెట్టి చక్కగా లోనకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి అన్ని బాగా చేస్తుంది, అన్ని అర్థమవుతుంది. మరి అది దేవుడిచ్చిన జ్ఞానం కాదండి. ఏమి తెలియనటువంటి ఒక పసిబిడ్డకి దేవుడు అంత జ్ఞానం ఇస్తున్నాడంటే, ఎన్నిచ్చి దేవుడు అదేంటి దేవుడు బంగారం లాగిస్తాడు. ఇవాళ కాదు రేపు మళ్ళీ ఇదే నోటితో సాక్ష్యం నేను చెప్తాను, ఖచ్చితంగా ఆరాధ్యం మాట్లాడుతుంది. వాళ్ళమ్మ చెప్పడం కాదు. చూసాను అంటే మనకున్న నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి 100 మంది 100 కళలు చూపిస్తారండి. మనకెందుకండి? మనం యేసయ్య బిడ్డలం. యేసయ్య మనకి అన్యాయం చేయడు, ఒకే గురి అంతే. అంతకు మించి మనం ఏమి యేసయ్య దగ్గర మనం కోరుకోవాల్సిన పర్లేదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మనల్ని దేవుడు సృష్టించాడు కాబట్టి ఆ చెట్లు, పక్షులు ఏమంటే అన్నీ కూడా దేవుడు స్తుతిస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట, వాటిలాగానే కృతజ్ఞత కలిగి జీవించాలంటే. అది వాస్తవమా కాదా? ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు, ఏమంటే ఎందుకు పెడుతున్నారు? ఏంటమ్మా? పాస్ అయింది కాబట్టి పెడుతున్నారు. కానీ తన దృష్టిలో ఏంటంటే, ప్రభు తక్కువ మార్కులు వస్తాయి ఏమో, అవునా కాదా? అదేనమ్మా డౌట్ ఏంటంటే, మనుషులు తక్కువ మార్కులు వస్తాయేమో అని డౌట్. దేవుడు అద్భుతాలు చేస్తాడమ్మా. ఇంటర్మీడియట్లో నేను కేవలం యేసయ్య నమ్ముకుంటాకి ఒకే ఒక్క కారణం, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ మీకు తెలుసా, అన్ని చాలా దద్దరు ఆడిచ్చేసేవాడిని. లెక్కలకు వచ్చేసరికి అమ్మో ఏంటి లెక్కల సబ్జెక్ట్ అంటే. ఒక ఫ్రెండ్ ఉన్నాడు ప్రభు నమ్మిన ఆయన క్యాకేసి అన్నాడు, అరే నువ్వు ప్రభు నమ్ము, నీకు ఎందుకు లెక్కన ఎట్టే టైం అవ్వకపోతే అడగమన్నాడు. అప్పటి వరకు ప్రభు అంటే ఏంటో తెలియదు నాకు. సరే నేను ఏదో అమ్ము కొట్టా, ఆడు కొద్దిగా నత్తిగా చూస్తాను. నత్తిగా అంటే అరే నువ్వు లెక్కలు బాగా రాదు కదా, నువ్వు నవ్వు, నీకు ఎంత దేశం నమ్ముకుంటే నీకు లెక్కలు ఒకసారి అయిపోతురా అని చెప్పాడు. ఆడి మాటకు నవ్వొచ్చి నేను ఎగతాళిగా మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయి తెల్లారి ఎగ్జామ్కి వెళ్తున్నా. ప్యాడ్ పట్టుకొని వెళ్తుంటే ఆటోమేటిక్గా కరెక్ట్గా చర్చి దగ్గరికి రాగానే నా చూపు చర్చి మీద పడి, ఏంటి ఇట్ట అన్నాడు, ఏదో ఒక మహత్ కార్యం లేదు అన్నాడు కదా అని చెప్పి ప్రార్థన కూడా రాదు. గబక్కని వెళ్ళిపోయి సైకిల్ దిగి యేసు ప్రభు మందిరంలోకి వెళ్ళి ఒకటే ప్రార్థన రాదుగా నాకు, ప్రభువా నా ఫ్రెండ్ ఇలా చెప్పాడు,
నాకు లెక్కల సబ్జెక్ట్ అంటే భయం. కానీ ఎట్ ఏ టైం అయిపోవాలి, ఒక్కసారికి అయిపోవాలి. నేను పాస్ మార్కులు వచ్చినా పర్వాలేదు, ఇదే మాట వాడాను అనమాట. పాస్ మార్కులు వచ్చినా పర్వాలేదు, కానీ నేను ఏదైతే సబ్జెక్ట్లో పాస్ అవ్వాలని గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మటానికి బలమైన కారణాలు అవసరం లేదండి, ఒక అద్భుత కార్యం చాలు దేవుడు. సరేనని చెప్పి నేనేం చేశానంటే ఎగ్జామ్కి వెళ్ళాను, రాశాను. కానీ నా భయం ఏంటంటే ఇది డుమ్మా కొడుతుంది, ఎట్టా కొట్టాలి నా భయం. ఇది ఇప్పుడు తను ఆలోచించినట్టు ఒక్కోసారి డౌట్. అవునా? అంటే అప్పుడు ప్రభువు మీద నమ్మకం, ఇంకా తనకన్నా ప్రభువు మీద నమ్మకం ఉంది, కానీ నాకు అది కూడా లేదు. మీరు యథార్థంగా చెబితే నమ్మరు,